రామకృష్ణ ఏఎస్ఐ, కృష్ణప్రసాద్, జాన్ సైదా, రాము, డేవిడ్, ఓకే, అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, మనం గాంజా మీద వార్ ఫుటింగ్ మీద గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు రెగ్యులర్గా పనిచేస్తుంది. దాని మీద ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో టాస్క్ ఫోర్స్ వాళ్ళు అప్పటికప్పుడు వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి గాంజా అమ్మేవారిని, గాంజా ట్రాన్స్పోర్ట్ చేసేవారిని, అదేవిధంగా గాంజా తాగే వాళ్ళను పట్టుకుంటున్నాము. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మనం జైలుకి పంపించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో ఈరోజు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోడవరం గ్రామంలో 14 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 14 మందిలో A1 A2 ఎవరైతే ఉన్నారో, A1 అనే సాయి, A2 గౌరీ శంకర్, వీరిద్దరూ కూడా ఒడిశాకి వెళ్ళి ఒడిశా నుంచి ఇక్కడికి గాంజా తీసుకురావడం జరిగింది. మొత్తం 8 కేజీ గాంజా వీరిద్దరూ గుంటూరుకి తీసుకురావడం జరిగింది 3-4 డేస్ బ్యాక్. దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి కొంతమందికి గాంజా అమ్మడం జరుగుతూ ఉంది. సో A3, A4, A5, A6 వాళ్ళందరూ కూడా గాంజా పెడ్లర్స్, గాంజా అమ్మేవాళ్ళు. సో ఈ నలుగురు ఈ ఫస్ట్ A1 A2 నుంచి గాంజా తీసుకొని ఫర్దర్ దానికి చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి కన్జ్యూమర్స్కి అమ్ముతున్నారు. సో ఆ నలుగురిని కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో పాటు 8 మెంబర్స్ గాంజా తాగే వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ కేసులో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అన్నీ మనం ట్రేస్ చేసి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. 14 మందిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతూ ఉంది. సో లాస్ట్ 6 మంత్స్ నుంచి గాంజా మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇప్పటి వరకు 51 కేసెస్లో మనం 300 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే గాంజా అమ్ముతున్నారో, గాంజా తాగుతున్నారో, గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ప్రతి కేసు మనకి ఎక్కడ దొరికినా గాంజా దాంట్లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కొన్నాడు, ఎవరు తాగాడు, అందరినీ మనం అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే మళ్ళా ఈ క్రైమ్స్లో పాల్పడుతున్నారు, మళ్ళా గాంజా కేసు రిజిస్టర్ అవుతున్నాయి, వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ మన జిల్లాలో ఆల్మోస్ట్ 500 క్రిమినల్స్ మీద గాంజా సంబంధించి సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి. అదేవిధంగా 8 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. సో గాంజా ఒఫెన్సెస్ మళ్ళా పాల్పడుతున్నారు, గాంజాతో పట్టుబడుతున్నారు. 8 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా రెగ్యులర్గా మనము ఎక్కడైతే గాంజా గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అక్కడ మనం కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఇప్పటి వరకు జిల్లాలో 34 కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. మొన్న ఆపరేషన్ వజ్రప్రహార్ కూడా స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ కూడా మన దగ్గర లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్లో అన్ని ఇల్లులు సెర్చ్ చేసి ఏమైనా డ్రగ్స్ ఉన్నాయా, ఇంకా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయా, పాత నేరస్తులను కౌన్సిలింగ్ ఇవ్వడము, తర్వాత దొంగ వెహికల్స్ గురించి కూడా మనం సెర్చ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ గాంజా డిమాండ్ తగ్గించడానికి, గాంజా కన్జ్యూమ్ చేస్తే, గాంజా వాడితే ఎటువంటి డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయో
దాని మీద కూడా మనం రెగ్యులర్గా స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి అవేర్నెస్ కల్పిస్తున్నాము సంకల్పం ప్రోగ్రామ్ కింద. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 130 స్కూల్స్ అండ్ కాలేజెస్లో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది. సో ఎవరు కూడా గంజాయికి దగ్గర వచ్చినా కూడా వాళ్ళ మీద చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో అందరూ కూడా ఈ గాంజా నుంచి డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని మీ ద్వారా మేము ప్రజల్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ. 12,000 12,000 గంజాయి 7.6 కేజీస్ 7.6 కేజీస్. అదేవిధంగా కొన్ని టాబ్లెట్స్ కూడా దొరికాయి. ఆ టాబ్లెట్స్ కూడా వాళ్ళు మత్తు కోసం వాడుతున్నారు. దాంట్లో ఒకరు మెడికల్ షాప్ ఓనర్ A3 ఎవరైతే ఉన్నారో షేక్ ఉస్మాన్, అతనికి మెడికల్ షాప్ ఉంది. అతను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని ఈ టాబ్లెట్స్ కూడా తెప్పించాడు. ఈ టాబ్లెట్స్ కూడా ఎప్పుడైతే వాళ్ళకి గాంజా దొరకడం లేదో అప్పుడు ఆ టాబ్లెట్స్ వాడుతున్నారు. అది కూడా ఒక చాలా ప్రమాదకరమైన యాక్టివిటీ. సో అది కూడా సీజ్ చేసి వాళ్ళని కూడా అక్యూజ్గా పెట్టడం జరిగింది. ఈ టాబ్లెట్స్ మెడికల్ పర్పసెస్ కోసము తయారు చేస్తారు. ఎవరైనా ప్రిస్క్రిప్షన్ ఇస్తే వాళ్ళకు మాత్రం ఈ టాబ్లెట్స్ ఇవ్వాలి. అది కూడా కొంత తక్కువ అమౌంట్లో ఇవ్వాలి. ఈ టాబ్లెట్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎక్కువ అమౌంట్లో వాడితే దాంతో మత్తు వస్తుంది. సో దానికోసం వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సార్ ఇది గంజాయి మొత్తబడి పడుతున్నారు సార్. మీరు స్వాధీనం చేసుకున్న ప్రాంతం అంతా విద్యార్థులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం. కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ అలా అన్నీ ఉన్నాయి సార్. 3 ఇంజనీరింగ్ కాలేజీలు పైన మెడికల్ కాలేజీ అక్కడ ఏమన్నా అమ్మారు? ఇంకా స్టూడెంట్స్ సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గాలికి తిరిగే బ్యాచ్. దాంట్లో స్టూడెంట్స్ ఎవరు లేరు. కానీ ఇంతకు ముందు మనం స్టూడెంట్స్ను పట్టుకున్న సందర్భాల్లో కూడా ఉన్నాయి. సో కొన్ని కాలేజెస్లో డ్రగ్స్ గురించి మనకి తెలుస్తూ ఉంటుంది. అప్పటికెప్పుడు మనం యాక్షన్ తీసుకుంటున్నాము. అందుకని మనము స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కూడా అందుకని కల్పిస్తున్నాము. బికాస్ స్టూడెంట్స్ యూత్ లో చాలా ఎక్కువ స్ప్రెడ్ అవుతా ఉంది, త్వరగా స్ప్రెడ్ అవుతా ఉంది. దానికోసం మనం స్టూడెంట్స్ మీద ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి ఉన్నాం. సో జీడీసీసీ కేసులో మనకి 12 మెంబర్స్ అక్యూజ్డ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 8 మెంబర్స్ ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళ కోసం మన టీమ్స్ పని చేస్తున్నాయి. సో వన్ బై వన్ అరెస్ట్ చేస్తున్నాము. నిన్న కూడా ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది, విశ్వసాయి కోల్డ్ స్టోరేజ్ సంబంధించి ఒక అక్యూజ్ని. సో అది కంటిన్యూస్గా నడుస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్. డిఎస్పీ సిసిఎస్ చేస్తున్నారు. సో దాంట్లో కూడా బాగా మంచి ప్రోగ్రెస్ ఉంది. ఎవరైతే ఫస్ట్ టైం కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద మనం కేసెస్ పెట్టడం లేదు. సో ఎవరైతే గాంజా తోటి దొరుకుతున్నారో, గాంజా అలవాటు ఉంది, అడిక్షన్ ఉంది, వాళ్ళను మాత్రం మనం కేసెస్ పెడుతున్నాం. నమస్తే సార్. ఈ